పంచపాత్ర అంటే ఏమిటి? నిత్య పూజాధికాల్లో ఈ పంచపాత్రకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? పంచపాత్ర అంటే నిజానికి చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఒక్క పాత్రనే మనం వాడుతున్నాం. అభిషేకానికి వాడేటువంటి ఆచమనానికి సంబంధించినటువంటిది ఏదైతే పాత్ర ఉందో దాన్ని పంచపాత్ర అని అంటున్నారు. కానీ పూర్వకాలంలో పంచ ఐదు పాత్రలు ఉండేవి. 5 పాత్రల్ని కలిపి పంచపాత్ర, అసలు దాని పేరు అది. అయితే రాను ఆ 5ంటిని కలిపేసేసి ఒక్క పాత్ర కింద చేసి ఆ 5ంటి ధర్మాలు ఈ ఒక్క పాత్రలోనే పెట్టేశారు. ఏమిటండి అవంటే అభిషేక పాత్ర. స్వామివారికి అభిషేకం చేయటానికి ఒక పాత్ర ఉండేది, అంటే పూజకి సంబంధించినటువంటివి ఈ పాత్రలు. అలాగే అర్ఘ్య పాత్ర, అర్ఘ్యం ఇవ్వటానికి, అంటే ఈ వచ్చినటువంటి స్వామికి చేతులు కడుక్కోవటం, అంటే చేతులు కడుక్కోవడానికి ఒక పాత్ర. అలాగే ఆ పాద్య పాత్ర. పాద్యం అంటే ఏంటి? పాదాలు. స్వామివారి యొక్క పాదాలని కడగటానికి ఒక పాత్ర. అలాగే సర్వతీర్థ పాత్ర. వీటన్నిటికీ, ఎందుకంటే స్వామివారు ఏదైనా మనం నైవేద్యం పెట్టినప్పుడు మన ఇంట్లో కనుక అతిథికి ఏదైనా భోజనం చేసేటప్పుడు పక్కన ఆయన విస్తరి చుట్టూతో లేకపోతే ఆయన కంచం చుట్టూతో మనం ఏం చేస్తాం? గ్లాసుడు నీళ్లు పెడతాం, లేకపోతే చెంబుడు నీళ్లు పెడతాం. ఎందుకంటే అన్నం తినేటప్పుడు ఎక్కడన్నా గొంతు పట్టుకుంటుందేమో అని కాస్త నీళ్లు తాగుతాడని చెప్పి పెడతాం కదా మనం, సర్వతీర్థ పాత్ర. అలాగే స్వామిని కూడా మనం మానవీకరణ చేస్తాం. ఎందుకంటే స్వామిని మానవీకరణ చేయకపోతే నీకు భక్తి రాదు. దేవతని నువ్వు నాది, నా అమ్మ అని నువ్వు భావన చేయకపోతే ఆవిడ మీద నీకు భక్తి రాదు. స్వామిని నా తండ్రి వచ్చాడు నా ఇంట్లోకి, నన్ను పాలింపగా నడచి వచ్చితివా అంటే స్వామివారు నిజానికి వచ్చాడా? ఆయన భావనా ప్రపంచంలో స్వామి అలా కదిలి వచ్చేసాడు. ఆయన మాత్రమే చూడగలుగుతున్నాడు. అంతటి తాదాత్మ్యంలో ఆయన ఉన్నాడు. మనం కూడా అంతటి తాదాత్మ్యం చెందాలి. నా స్వామికి నేను అర్ఘ్యం ఇచ్చాను, పాద్యం ఇచ్చాను, చక్కగా స్నానం చేయించాను, ఆచమనీయానికి పాత్ర ఇచ్చాను. వీటన్నిటితో పాటుగా సర్వతీర్థ పాత్ర ఇస్తున్న 5వది. చక్కగా స్వామివారి మధ్యలో భోజనం చేసేటప్పుడు నేను పెట్టిన నైవేద్యం ఆయన కూడా తినాలి కదా. తింటాడు నా స్వామి. ఇదిగో స్వామి, నువ్వు తింటున్నప్పుడు నీ గొంతు ఏమైనా పట్టుకుంటుందేమో, ఇదిగో స్వామి, ఇదిగో సర్వతీర్థ పాత్ర పెడుతున్నాను అని పూర్వకాలంలో మన పెద్దలు ఈ 5 పాత్రల్ని వాడేవారు. అవి పంచ పాత్రలు. ఇప్పుడు పూజ చేసే సమయం తగ్గిపోయింది, పూజ చేసేటువంటి సంస్కృతి తగ్గిపోయింది. అందువల్ల మొత్తం కలిపేసేసి ఈ పంచపాత్రని కలిపేసి ఒకే పాత్ర కింద చేసేసి దానినే పంచపాత్ర అని పేరు మాత్రం. ఎందుకంటే సంస్కృతి పోదు కదా, పురిటికంపు పోదని చెప్పి తెలుగులో ఓ సామెత ఏ రకంగా ఉందో, అందువల్ల పూర్వపు సంస్కృతి పోదు కదా, అందువల్ల సంస్కృతి అలాగే నిలిచిపోయింది. పంచపాత్ర అన్న పేరు ఈ ఒక్క పాత్రకి మిగిలిపోయింది.